తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. సన్నవడ్లకు 500 బోనస్ ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. ఆగస్టులో రైతు రుణమాఫీ చేస్తే ప్రస్తుతం రైతులకు సాగు రుణాలెలా అని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. కానీ దొడ్డు వరికేదైతున్నదో ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారము 500 బోనస్ ఇవ్వాల్సిందే. మీరు 500 బోనస్ ఇవ్వండి. దొడ్డు రకానికి మీకు మరింత ప్రేమ ఉంటే, సన్న రకాన్ని ప్రోత్సహించాలనుకుంటే 1000 రూపాయలు ఇవ్వండి. ఈరోజు ఛత్తీస్గఢ్ ప్రభుత్వము 1000 రూపాయలు ఇస్తా ఉంది. డిసెంబర్ 9న మేము మొత్తం రుణమాఫీ చేస్తామని చెప్పాడు. దాన్ని ఈరోజు విజయవంతంగా ఆగస్టుకు వాయిదా వేశాడు. నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు సీజన్ వస్తా ఉంది, మాన్సూన్ స్టార్ట్ అయింది, ఇంకో వారం రోజుల్లో వర్షాలు వస్తాయి. రైతులు పంటలు వేసుకోవాలి. మరి పంటలు వేసుకున్నప్పుడు, సాగు చేసే మొదలుపెట్టినప్పుడు రుణం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? మీరు ఆగస్టులో ఇస్తామంటున్నారు కదా, జూన్లోనే సాగు మొదలవుతాయి. మరి వాళ్ళకు కావలసినటువంటి దున్నడానికి కావచ్చు, విత్తనాలు కావచ్చు, ఫెర్టిలైజర్ కావచ్చు, రైతు కూలీలకు కావచ్చు, కావలసినటువంటి పెట్టుబడి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి రైతు? బ్యాంకులు ఇవ్వరు. మీ కారణంగా అప్పులు ఉన్నాయి కాబట్టి బ్యాంకుల్లో అప్పులు కట్టకపోతే కొత్త రుణాలు ఇచ్చేటువంటి అవకాశం బ్యాంకులకు లేదు. బ్యాంకులు కట్టొద్దని మీరు చెప్పారు. మేము వచ్చినాక కడతామని చెప్పారు. డిసెంబర్ 9కి జూన్కు ఎన్ని నెలలు అయిపోయింది?